ఒకసారి అడవిలో అందర్నీ ప్రేమగా చూసే ఒక దయగల జింక ఉండేది. జింకకు ఎవరు సమస్యలో ఉన్నా అది వెంటనే సహాయం చేసేది. అందుకే జంతువులందరూ దానిని చాలా ఇష్టపడేవారు. ఒకరోజు అడవిలోకి కొత్తగా వచ్చిన కొన్ని జంతువులు, ఒక కుందేలు, ఒక జల్లి మరియు ఒక తెప్పలికొండ, పనిచేయడం అంటే అసహ్యపడే సోమరులు, కాని తినడానికి ఆడుకోవడానికి మాత్రం ముందుండేవారు. వాళ్ళు జింక వద్దకు వచ్చి, నాకు తిండిలేదు, నాకు నీళ్లు కావాలి, నా గూడు సరిచేయాలి అంటూ రోజురోజుకు కోరుకుంటూ ఉండేవారు. జింక తమ దుస్థితి చూసి దయతో ప్రతిసారి సహాయం చేసేది. కాని కొన్ని రోజుల తర్వాత జింక అలసిపోయింది. ఇతర జంతువులంతా తమ పని చేసుకుంటూ స్వయంగా జీవించేవారు. కాని ఈ సోమరి జంతువులు మాత్రం జింకను పూర్తిగా ఆధారపడిపోయాయి. ఒకరోజు భారీ వర్షం వచ్చి అడవి మొత్తం తడిసి ముద్దయింది. జింక తన కోసం తాను ఆశ్రయం సిద్ధం చేసుకున్న సోమరి జంతువులెవరూ ముందుగా సిద్ధంగా లేరు. వాళ్ళు వెంటనే జింక వద్దకు వచ్చారు. దయచేసి మమ్మల్ని దాచుకో అని కోరారు. జింక వారిని చూసి చెప్పింది, నేను మీకు ఎన్నిసార్లు సహాయం చేశాను, కాని మీరు నేర్చుకోలేదు. ఇప్పుడు మీరు స్వయంగా నేర్చుకోవాలి, ఎలా జీవించాలో, ఎలా కష్టపడి పనిచేయాలో. వాళ్లకు తాము చేసిన తప్పర్థమైంది. అప్పటినుండి వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జింకను మరింత ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించారు. కాలక్రమేణా వారు కూడా కష్టపడడం ఎలా అనే విషయాన్ని నేర్చుకున్నారు. జింక వారిని క్రమంగా అంగీకరించింది. అందరూ కలిసి సహకారంతో